హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. ఈరోజు వీడియోలో నిజంగా జరిగినటువంటి సంఘటనలు, యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. విషయం ఏంటంటే, మరి స్పోకెన్ ఇంగ్లీష్ గురించి రకరకాల మనుషులు రకరకాల సందర్భాల్లో మరి నాతో అడగడం జరుగుతుంది. నన్ను అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్పానో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 5 విషయాలు, 5 స్టోరీస్ నిజంగా ఎలా జరిగినాయి, ఎందుకు జరిగినాయి, వాళ్ళు ఉద్దేశం ఏంటో మనం గమనిద్దాం. సరే, ఫస్ట్గా రియల్ స్టోరీస్. ఇవి నిజంగా దీస్ ఆర్ నాట్ కాక్ అండ్ బుల్ స్టోరీస్, రియల్లీ దే హ్యాపెండ్ అండ్ మెనీ స్టోరీస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ లైక్ దిస్. బట్ ఒక 5 విషయాలు మీకు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నా. తద్వారా ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకత ఏంటో మీకు అర్థమవుతుంది. సో త్రూ దీ స్టోరీస్ యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, ఎట్ అవర్ వర్క్ ప్లేస్ అండ్ ఇన్ అవర్ రియల్ లైఫ్. లెట్స్ గో అహెడ్. సరే, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను డ్యూటీ ముగించుకుని గుంటూరు దగ్గర నుంచి ఇంటికి బైక్ మీద వస్తున్నాను. నా బండి మీద వస్తూ ఉండగా ఒక వ్యక్తి మరి సాఫ్ట్వేర్ యాస్పిరెంట్ మరి బైక్ ఎక్కడం జరిగింది. లిఫ్ట్ అడిగాడు, సరే సహాయం చేశాను. బైక్ ఎక్కితే లిఫ్ట్ ఇచ్చినప్పుడు తను చెప్పేమంటే, తను ఏం చేస్తున్నావు అని నేను అడిగాను. ఏం చేస్తున్నారు మీరు అని నేను అడిగితే తను అన్నాడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంపిక అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానండి అన్నాడు. మరి ఏమన్నా ట్రయల్స్లో ఉన్నారా అని అడిగాను. అని నేను అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే, సార్ MNC కంపెనీ, మల్టీనేషన్ కంపెనీలో నేను ప్రయత్నం చేశాను. మరి అక్కడ నాలుగు స్టేజెస్లో మరి అక్కడ సెలక్షన్ ఉంటే 3 స్టేజెస్ 1, 2, 3 స్టేజెస్ చక్కగా ఎంతో సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. 4వ స్టేజ్, బహుశా 4వ స్టేజో 5వ స్టేజ్, సో 4th స్టేజ్ ఆర్ 5th స్టేజ్లో అది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఉంది. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి. సో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను చెప్పిన విషయం ఏంటంటే, స్పోకెన్ ఇంగ్లీష్లో నేను సరిగా రాణించలేకపోయాను, కమ్యూనికేటివ్ స్కిల్స్లో నేను ఫెయిల్ అవ్వడం జరిగింది. తద్వారా మంచి శాలరీ MNC కంపెనీ, మల్టీనేషన్ కంపెనీలో జాబ్ పోగొట్టుకోవడం జరిగిందని ఈ రిగ్రెటెడ్, ఓకే, ఈ ఫెల్ట్ బ్యాడ్, చాలా బాధగా చెప్పడం జరిగింది నాతో. సరే, ఏదైనప్పటికీ తనకు చెప్పాను, English is not, it's a tough language, it's a very easy language, so you need good mentor, okay, you need a good practice under the guidance of a good mentor, good teacher, okay, మంచి బేసిక్స్ బాగా నేర్చుకోవాలని తను మోటివేట్ చేశాను. తర్వాత తన డెస్టినేషన్ వచ్చింది. సో తను వెళ్ళిపోయాడు, నేను ఇంటికి రావడం జరిగింది. తర్వాత రెండవదిగా సో రెండో విషయం ఏంటంటే, అది ఏ బిగ్ బిజినెస్ మ్యాన్. ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ అంటే మంచి పెద్ద బిజినెస్ మ్యాన్కి నేను అంటే ఇంగ్లీష్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, ఎవరైతే బాగా చెప్తారు, ఎలా చెప్తే బాగుంటుంది, బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి కదా, ఆ బేసిక్స్ నుంచి ఎవరు చెప్తారు అని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని నన్ను పిలిచారు. సో పిలిచినప్పుడు నేను వెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, ఏమండి రవి గారు, 5 స్టార్ హోటల్కి వెళ్ళినా 7 స్టార్ హోటల్కి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అటెండెంట్స్ వాళ్ళు మరి మాకు అక్కడ ఉన్న సర్వర్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకు ఇంగ్లీష్ రావట్లేదు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. మరి నాకు కావాల్సింది నేను తెలుగులో మాట్లాడితే అవమానంగా ఉంది, మరి ఇంగ్లీష్లో మాట్లాడడానికి నాకు రావట్లేదు. సరే, ఫ్లైట్ ఎక్కి ఇతర దేశాలు వెళ్ళినప్పుడు, నా బిజినెస్ పని మీద ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ హెయిర్ హోస్టెస్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. హెయిర్ హోస్టెస్ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు మరి నాకు తల తీసేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ వెయిటర్స్ మరి అక్కడ ఉన్నటువంటి ఆ సర్వర్స్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను ఇంగ్లీష్లో సమాధానం చెప్పలేకపోతున్నాను. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఏదన్నా అడగాలంటే నాకు ఇంగ్లీష్ రావట్లేదు. నా తల తీసేసినట్టు ఉంటుంది, నా తల కొట్టేసినట్టు ఉంటుంది. సమాజంలో నిలబడాలంటే ఇంగ్లీష్ కావాల్సిందే, సమాజంలో నిలబడాలి అంటే ఇంగ్లీష్ కావాల్సిందే అని ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ నాతో చెప్పడం జరిగిందనమాట. వాళ్ళ ఇంటికి నేను హోమ్ ట్యూటర్గా వెళ్తూ ఉండేవాడిని. సరే, సో అంటే ఇంగ్లీషు ఎంత ఆవశ్యకత అనేది నేను చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మూడోదిగా ఏ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఓకే, అది
ఈస్ట్ గోదావరి నుంచి, బహుశా ఈస్ట్ గోదావరి ఆర్ వెస్ట్ గోదావరి, ఏలూరు నుంచి. సో ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు ఆయన గారు నన్ను ఆన్లైన్లో కలవడం జరిగింది. ఆయన ఏమంటారంటే, రవి గారు ఆఫీసర్స్తో, నాకన్నా పెద్ద ఆఫీసర్స్తో నేను ఎలాగోలా రిక్వెస్ట్ చేసుకుని మరి వాళ్ళని బతిలాడుకుని అక్కడ మేనేజ్ చేస్తున్నాను సందర్భం వచ్చినప్పుడు ఇంగ్లీష్ పరంగా. కానీ లేటెస్ట్ జనరేషన్, న్యూ జనరేషన్, నాకన్నా జూనియర్స్ ఉన్నారు, నా తర్వాత వాళ్ళు జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆఫీసర్సే. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రావట్లేదు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు. సో ఐఎమ్ ఎఫ్రైడ్ ఆఫ్ గోయింగ్ టు ఆఫీస్. అసలు ఆఫీస్ వెళ్ళడానికి ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ టు ఆఫీస్, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ డూయింగ్ డ్యూటీ. సో డ్యూటీ చేయాలంటే బాధగా ఉంది, అసలు ఆఫీస్కి వెళ్ళాలంటే భయంగా ఉంది. నా పరిస్థితి ఇది, నాకు ఇంగ్లీష్ నేర్పుతారా అని ఒక ఆఫీసర్ గారు అడగడం జరిగింది, ఏ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. సో అది. తర్వాత 4వదిగా ఏ సోషల్ టీచర్. తెనాలి నుంచి ఒక సోషల్ టీచరు నన్ను కలవడం జరిగింది. సో వెన్ ఐ వెంట్ టు తెనాలి, ఆయన గారు ఏమడిగారంటే, రవి గారు మరి నేను సోషల్ని తెలుగులో చెప్తున్నాను, ఏదో 17,000 18,000 ఇస్తున్నారు. అదే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఇది సోషల్ సబ్జెక్ట్ని, ఆ సోషల్ సబ్జెక్ట్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ప్యూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే 35,000 నుంచి 60,000 శాలరీ ఉంది. సో 35,000 నుంచి 60,000 శాలరీ ఉన్నప్పుడు మరి దాన్ని నేను ఉపయోగించుకోవాలంటే నాకు స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి. స్పోకెన్ ఇంగ్లీష్ రాక నేను చాలా చాలా బాధపడుతున్నాను. తక్కువ శాలరీకి ఏదో 17,000కి 18,000కి 20,000కి ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. నేను 30,000కి 50,000కి 40,000కి నేను వెళ్ళలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాకు స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. నేను సోషల్ సబ్జెక్ట్ అయితే ఉంది నా దగ్గర సోషల్ సబ్జెక్ట్ అయితే ఉంది, కానీ నేను సోషల్ సబ్జెక్ట్ని వివరించలేకపోతున్నా క్లియర్గా. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వివరిస్తే నాకు మంచి శాలరీతో ఉంది, 40,000 నుంచి 50,000 60,000 దాకా సోషల్ సబ్జెక్టు ప్యూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఉంది కదా, నాకు ఇంగ్లీష్ కావాలి అని అడగడం జరిగింది. సో తర్వాతగా ఆఖరిగా ఐదవది నేను విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్ చేస్తున్నాను. గర్ల్స్ క్యాంపస్, అది గర్ల్స్ క్యాంపస్ కాలేజీలో. సో మరి సీనియర్ లెక్చరర్గా, అది ఇంటర్మీడియట్ కాలేజీ, +1 +2, అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. అక్కడ నేను సీనియర్ లెక్చరర్ చేస్తూ ఉండగా మరి గేట్ కీపరు ఆయన గారు వచ్చి చక్కగా విష్ చేస్తూ ఉండేవాడు, చాలా చక్కగా గౌరవంగా మాట్లాడుతూ ఉండేవాడు. మరి అట్లా ఒక నెల పోయింది, 2 నెలలు గడిచిపోయినాయి, 3వ నెల వచ్చి నా దగ్గరికి వచ్చి, రవి గారు మీరు ఇంగ్లీష్ లెక్చరర్ కదా అన్నారు. అవునండి, నేను ఇంగ్లీష్ లెక్చరర్ని, అయితే ఏం కావాలి మీకు, ఏంటండి అన్నాను. నాకు ఇంగ్లీషు నడవాలండి అన్నాడు. ఇలాగన్నాడు, నాకు ఇంగ్లీషు నడవాలండి అన్నాడు. ఇంగ్లీష్ నడవటం ఏంటండి, ఎందుకని ఇంగ్లీష్ నడవటం అంటే, ఇంగ్లీషు రావాలా మీకు అన్నా. అవునండి, నాకు ఇంగ్లీష్ బాగా రావాలన్నాడు. నాకు ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తే ఆయన చెప్పినటువంటి ఏది గేట్ కీపర్ స్పోకెన్ ఇంగ్లీష్ వస్తే ఆయనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఒకటి, ప్రప్రథమంగా శాలరీ తప్పనిసరిగా మంచి హైక్ ఉంటుంది, అంటే మంచి ఇంక్రిమెంట్, శాలరీ మంచి ఇంక్రిమెంట్ వస్తుంది. తర్వాత రెండోది, 8 గంటల డ్యూటీ 4 గంటలకి 5 గంటలకి 4 గంటలకి, అంటే సగానికి సగం డ్యూటీగా మారుతుంది. తర్వాత ఈ కెన్ బికమ్ సూపర్వైజర్. ఇంగ్లీష్ రావడం వలన తను సూపర్వైజర్గా అవుతాడట. తర్వాత తనకి వాళ్ళ యొక్క గేట్ కీపర్ అంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో మంచి డిమాండ్ పెరుగుతుందట, మంచి గుర్తింపు వస్తుంది. సో మంచి డిమాండ్ పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది. సో శాలరీ హైక్ అవుతుంది, వర్క్ చేసేటువంటి డ్యూటీ టైము 8 గంటల డ్యూటీని 4 గంటలకి 5 గంటలకి మార్చుకుంటారు, తగ్గుతుంది. తర్వాత సూపర్వైజర్ అవుతారు. తర్వాత మంచి డిమాండ్ ఉంటుంది. సో వేరే కంపెనీలో మంచి డిమాండ్ ఉంటుంది. ఐదోదిగా మంచి గుర్తింపు ఉంటుంది. నాకు స్పోకెన్ ఇంగ్లీష్ చాలా బాగా కావాలండి, నాకు చాలా అది నడిస్తే మాత్రం నా జీవితం ఇంకో లెవెల్లో ఉంటుందండి అని ఒక గేట్ కీపరు చెప్పడం జరిగింది విజయవాడ ఒక కార్పొరేట్ కాలేజ్ దగ్గర. అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఇఫ్ ఏ గేట్ కీపర్ నీడ్స్ ఇంగ్లీష్ వెరీ బ్యాడ్లీ, వాట్ అబౌట్ యూ అండ్ మీ, వాట్ అబౌట్ అస్, మన గురించి ఏంటి? ఒక గేట్ కీపర్కి ఇంగ్లీష్ కావాల్సినప్పుడు నీ గురించి నా గురించి మనకు కావాల్సిన, అంటే మనం ఉన్న స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు, మనం మంచి జాబ్లో ఉండాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇంగ్లీష్ చాలా చాలా అవసరం. కమ్యూనికేటివ్ ఇంగ్లీషు మరి చక్కగా ధారాళంగా మాట్లాడగలగాలి, ఫ్లూయెంట్గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, మరి ఫ్లాలెస్గా మాట్లాడాలి.
అప్పుడు తప్పనిసరిగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు మంచి జాబ్ వస్తుంది. జాబ్తో పాటుగా మంచి హైక్ ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించవచ్చు. సో అటువంటి ఉన్నతమైనటువంటి క్లాసులు మన యూట్యూబ్ ఛానల్లో LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి, లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవిలో సో అద్భుతమైన వీడియోస్ వస్తాయి. త్వరలోనే మరి మనం అతి త్వరలోనే మనం సిరీస్ మొదలు పెట్టుకోబోతున్నాం. ఫస్ట్ సిరీస్ నేను చెప్పాను కదా, ఫస్ట్ సిరీస్ ఏంటంటే రైట్ కాన్సెప్ట్, RCC రైట్ కాన్సెప్ట్ 26 రోజులు ఉంటుంది. తర్వాత జీరో టు హీరో అనేటువంటి రెండో సిరీస్ ఉంటుంది, అవి 27 రోజులు ఉంటుంది. ఓకే, తర్వాత రవి స్పోకెన్ ఇంగ్లీష్ మన LSWRకి మన గుండెకాయ లాంటిది, హార్ట్ లాంటిది రవి స్పోకెన్ ఇంగ్లీష్ 52 రోజుల వీడియోలు, 52 వీడియోలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. సో అది మూడవ సిరీస్గా ఉంటుంది. 4వ సిరీసు 55 రోజులు గ్రామర్, అది గ్రామర్ కాంటెంట్ ఉంటుంది, ప్యూర్ గ్రామర్. అది 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అద్భుతంగా ఉపయోగపడేటువంటి 4వ సిరీస్ ఉంటుంది. 55 రోజుల దాకా ఉంటుంది. ఓకే, వాటికి సంబంధించినటువంటి బుక్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఓకే, దయచేసి మన వీడియోస్ని ఆఖరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పెద్దవాళ్ళు నేర్చుకుని త్వరగా ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని మీ పిల్లలకు వివరించండి. పిల్లలు నేర్చుకుని, కొంతమంది పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు, నా స్టూడెంట్సే, వాళ్ళు బాగా చక్కగా నేర్చుకుని వాళ్ళ తల్లిదండ్రులకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ దే ఆర్ లర్నింగ్ అండ్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు దేర్ పేరెంట్స్ వెరీ నైస్లీ, కాన్ఫిడెంట్లీ. సో మన యొక్క సిస్టమ్ యొక్క విధానం ఏంటంటే ఇతరులకు ఈజీగా చెప్పడానికి కూడా వస్తుంది. అది మన బుక్స్ యొక్క మన యొక్క సిస్టమ్ అంటే LSWR యొక్క సిస్టమ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇతరులకు చెప్పడానికి కూడా ఈజీగా వస్తుంది. ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ సిస్టమ్ LSWR, అది రవీస్ టాక్సానమీ అని ఉంటుంది. ఆ రవీస్ టాక్సానమీ ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా, చాలా ఈజీగా, చాలా సునాయాసంగా, యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం టఫ్ ఉంటుంది, ఎందుకంటే అన్ని లెవెల్స్, ఓకే, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ కూడా కవర్ చేయాలి కాబట్టి కొంచెం టఫ్ ఉంటుంది. సో ఇవి త్వరలోనే మనం సిరీస్ రూపంలో వీడియోస్ అన్ని మనకి డే వైజ్గా ఓకే వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఫాలో అవ్వండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ హ్యాపీ లర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.